హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా బాబాయ్ అయితే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మేము వెళ్ళే శివాలయం దేశంలోనే అరుదైన శివాలయంలో ఒకటిగా పేరుగాంచిన శివాలయమే శ్రీ మహాశైవ క్షేత్రం. ఇది దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉత్తరం, తూర్పు, ఇది మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొండాయిగూడెం మరియు రామంజారం గ్రామ శివార్లలో ఈ నది ప్రవహిస్తుంది. పక్కన పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. మరో పక్కన ఉత్తర దిక్కులో శివుని విగ్రహం, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి మరియు వివిధ రకాల నవగ్రహాలు ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తా. ఇప్పుడు ఇదంతా ఈ ప్లేస్ అంతా పక్కన పవర్ ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ చూడడానికి ఇది పర్యాటకమైన ప్రాంతం. ఇది హైడెడ్ ప్రాంతం. ఇక్కడ బోట్లు ఉన్నాయి చూడండి. ఇది మత్స్యకారుల బోటు. వాళ్ళ వస్తువులు, వాళ్ళ సామాన్లు ఆల్రెడీ ఇప్పుడు వేటకు వెళ్దామని చూస్తున్నారు. ఇక్కడైతే మా బాబాయ్ను వాళ్ళ ఫ్రెండ్ చేపలు పడుతున్నారు. ఇది చూడడానికి వేరే ఊరి నుంచి వీళ్ళు వచ్చిళ్ళు. నేను కూడా ఎన్నుకున్నా. ఇది స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. మా బాబాయ్కి డ్రైవింగ్ వచ్చు. మేము చూస్తున్నాము. వెనక వేటకు వెళ్ళిళ్ళు ఈ ఊరు వాళ్ళు. మా బాబాయ్కి తెలుసు వాళ్ళు. అక్కడ చూడండి సన్సెట్ ఈవినింగ్ సమయంలో. ఇది పవర్ ప్లాంట్ చిక్కుడుగుంట. ఇది బయ్యారం పవర్ ప్లాంట్. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఒక తాత అమ్మ వాళ్ళు వల వేస్తున్నారు, ఫిషింగ్కి వెళ్తున్నారు. ఇది పక్కన ఈ ఊరు దాటితే లింగాపురం అని వస్తుంది. ఇదంతా వ్యూ లింగాపురం అని వస్తుంది. అక్కడ బోట్ వస్తుంది. వాళ్ళు లింగాపురం నుంచి వెళ్ళి పనికి వెళ్ళొస్తారు. అక్కడ వాళ్ళు పనికి వెళ్ళొస్తారు. టక్కటక్క వెళ్తున్నారు చూడండి వీళ్ళు. ఇవైతే మెట్లు. ఇవి ఎక్కగానే మన గంగమ్మ తల్లి ఉంటుంది. పుష్కర ఘాట్. ఈ తల్లి పుష్కర. ఇది ఒక టెంపుల్. ఇది కూడా ఇక్కడికి ఉంటుంది శివునిది. ఈ గుడి చుట్టూరు 150 విగ్రహాలు ఇవి. ఇది పొద్దుగాల లేవగానే గంగస్నానం. ఇది పైప్ కనెక్షన్. ఇన్ని మారేడు చెట్లు, పవిత్రమైన చెట్లు. నేను చెప్పిన శైవ క్షేత్రం మనం దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళి కాశీ నుంచి వెళ్ళి పీఠాధిపతులు వచ్చి పూజ చేస్తారు. ఎంతో ప్రత్యేకమైన శివాలయం ఇది. ఇది నవగ్రహాలు. ఇది రథం. ఈ రథం దీపాలు పెట్టింది. నవగ్రహాలు తర్వాతకి ఇవైతే నవగ్రహాలు. ఇక్కడ చూడండి. ఇది గజస్తంభము, నందీశ్వరుడు. ఇక్కడ ఒక అన్న ప్రదక్షిణ. అప్పటి నుంచి వెళ్ళి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఇక్కడైతే ఇంకో విగ్రహం ఉంది. ఇది వచ్చేసి కాలభైరవ స్వామి. ఇక్కడ ఇంకా ఇది ఇక్కడికి అలా చేస్తలేరు. ఫోటో తీయనిస్తలేరు, లోపలికి వెళ్ళనిస్తలేరు. అందుకే నేను ఇక్కడ ఆగిపోయాను. చాముండేశ్వరుడు. ఇక ఇక్కడ అభిషేకాలు చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ శివాలయం. ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడు. వీళ్ళు ఇది వచ్చేసి నందీశ్వరుడు. అక్కడ శివలింగం ఎంతో బాగుంది. ఇది
ఇక్కడ అందరు అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. ఇది శివలింగం. కొంచెం జూమ్ చేసి చూపెడదాం అనుకుంటున్నాం కానీ అక్కడ ఇది బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాతకి మనకి 150 సెంటీమీటర్ల హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇక్కడ రాగి చెట్లు, బిల్వపత్రులు అన్నీ ఉంటాయి. వెనకాల ఇంకో శివుని విగ్రహం కూడా ఉంటుంది. ఎంత బాగుందో. తులసి కోట పక్కన ఇంకో విగ్రహం. నేనైతే హనుమాన్ ఫూట్ వరకు కూడా నేను లేను. ఎంత బాగున్నది అదంతా. అసలు నాకు చాలా బాగా నచ్చింది. శివుడు విగ్రహం ఉంది. వెనక విగ్రహాలు 108 విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇగో ఇక్కడ హనుమాన్ విగ్రహం. ఇంకా ఇప్పుడైతే నేను నవగ్రహాల దగ్గరికి వస్తున్నా. ఇంత బాగున్నాయి అవైతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క నవగ్రహం పేర్లు. ఆ విగ్రహాలు కూడా బాగున్నాయి. వీటికి అక్కడ గార్డెన్ ఉంది. ఇవైతే అన్ని నవగ్రహాల టెంపుల్. బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఎంతో చాలా బాగున్నాయి విగ్రహాలు. పక్కన మల్లె తోట ఉంది. ఇవే దేవునికి మొత్తం పెడతారు వాళ్ళంతా. ఇవి ఎంత బాగున్నాయి అంటే ట్యాప్స్, గంగ నీరు ఇక్కడికి చేరాలని విగ్రహ. ఇదొక గ్రహం. ఇదొకటి. ఇదొక గ్రహం. ఇదొకటి. ఇవన్నీ ఇలా. ఇవి పూలు, పూజకు వాడే పూలు. ఇవి తోట. Thank you. Subscribe my channel.